ఈమె దొంగ డాక్టర్. పేరు గుండ్లా శిరీష. వికారాబాద్ జిల్లా నవాబుపేట ఈమె ఊరు. ఫార్మా డి కోర్స్ పూర్తి చేసిన ఈమె నకిలీ డాక్టర్ అవతారమెత్తింది. మెడలో స్టెథోస్కోప్, ఒంటిపై తెల్ల కోటు ధరించి డాక్టర్గా నటిస్తూ కార్పొరేట్ ఆసుపత్రిలోకి వెళ్లి రోగుల ఒంటి మీద బంగారు నగలు కొట్టేస్తోంది. వారం రోజుల్లో హైదరాబాద్లో 3 హాస్పిటల్స్లో లక్షల విలువైన బంగారం కొట్టేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. యశోద హాస్పిటల్ తెలంగాణలోనే టాప్ మోస్ట్ బ్రాండెడ్ హాస్పిటల్స్లో ఒకటి. ఈ హాస్పిటల్లో హై క్లాస్ ట్రీట్మెంట్ అందుతుందనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇంతలో చికిత్స పొందుతున్న ఓ రోగికి ఈ నకిలీ డాక్టర్ మత్తు మందు ఇచ్చింది. అలా ఇచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం కొట్టేసి సైలెంట్గా పరారైపోయింది. సుధారాణి అనే పేషెంట్ చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి వచ్చింది. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఒక లేడీ డాక్టర్ వచ్చింది. రిపోర్ట్స్ చెక్ చేసింది. ఒక ఇంజెక్షన్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పింది. డాక్టర్ కదా అని వాళ్ళు అలానే చేశారు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోయింది. సరే అనుకుని రూమ్లోకి వెళ్తే సుధారాణి స్పృహలో లేదు. ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారం లేదు. బయటకు వచ్చి చూస్తే డాక్టర్ కూడా లేదు. వెంటనే హాస్పిటల్ సిబ్బందిని అలర్ట్ చేస్తే అసలు వచ్చింది తమ డాక్టరే కానే కాదని తెలిపారు. సో పక్కాగా రెక్కి చేసి డాక్టర్ వేషంలో వచ్చి డబ్బును కొట్టేసింది ఆ కిలేడి. లేడీ డాక్టర్ వచ్చింది విత్ స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. వచ్చిన తర్వాత తన రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మా మమ్మీతోని కొన్ని క్వశ్చన్స్ చేయాలి, కొంచెం గైనిక్ రిలేటెడ్, మీరు బయటికి వెళ్ళండి సార్ అంటే స్టాఫ్తో కూడా మాట్లాడింది. తను మాట్లాడి అటెండ్ వచ్చింది. దాని తర్వాత మా మదర్ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి సార్ అన్నారు. నేను మా మామయ్య ఉండే ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం బయట డోర్ బయట నిల్చొని ఉండే. స్టాఫ్ దగ్గర వెయిట్ చేస్తా ఉండే. అక్కడ అక్కడ ఆమె వెళ్ళేసి వచ్చింది. మేము రూమ్ బయటనే వెయిట్ చేసాం. ఆమె మళ్ళీ వచ్చేసి అక్కడికి వెళ్ళండి అని అన్నది. అక్కడికి వెళ్ళామని చెప్పంగానే మేము అక్కడికి వెళ్ళాము. ఒక 10 minutes లో మేము వచ్చేసే వరకు 10 minutes లో మేము అటు పోయేసి వచ్చేసే వరకు మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూస్తాం. చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. బయటకు వచ్చి నర్సింగ్ స్టేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు కమ్మలు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అది ఇది అని అడిగితే మాకు తెలియదు అని అన్నారు. ఆమె ఎవరో డాక్టర్ వచ్చింది కదా మేము అంటే ఆమె ఎవరో మాకు కూడా తెలియదని వాళ్ళు చేయలేదు చేస్తున్నారు. నిజానికి కార్పొరేట్ హాస్పిటల్స్లో మామూలుగా ఎవరైనా పేషెంట్ను చూడాలి అంటే అదేదో ఇండియా పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసినట్టు కలరింగ్ ఇస్తారు సెక్యూరిటీ సిబ్బంది. అనుమతి లేదు, విజిటింగ్ అవర్స్ కాదు అంటూ నారా హంగామా చేస్తారు. మరి ఓ కిలాడి లోపలికి వచ్చింది, అది కూడా డాక్టర్ వేషంలో ఎలా వెళ్ళింది? ఎవరైనా లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసేంత నిర్లక్ష్యంగా ఆసుపత్రి సిబ్బంది ఎలా ఉన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు చివరికి ఈ నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేశారు. మత్తు మందు ఇవ్వడంలో ప్రావీణ్యం సంపాదించిన శిరీష డాక్టర్గా తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్ వేసుకుని ఆసుపత్రిలోకి వెళ్తోంది. డాక్టర్గా వార్డులు పరిశీలిస్తూ నర్సుల దగ్గర పేషెంట్స్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒంటి మీద బంగారం ఎక్కువగా ఉండే రోగులను టార్గెట్ చేస్తుంది. వారితో మాట్లాడి ట్రీట్మెంట్లో భాగమంటూ మత్తు మందు ఇస్తుంది. స్పృహ కోల్పోయాక బంగారు ఆభరణాలు తీసుకెళ్తోంది. మార్చి 10న నల్లంగడ్ల సిటిజన్ ఆసుపత్రిలో అరుణ అనే రోగికి మత్తుమంది ఇచ్చి సుమారు 24 లక్షల విలువైన 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసింది. మార్చి 11న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోనూ సుధారాణి అదే రోగికి మత్తుమందు ఇచ్చి 10 తులాల బంగారు ఆభరణాలతో పారిపోయింది. ఇటు పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకుని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా శిరీషను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి చోరీలు చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. నిందితురాలని ప్రస్తుతం విచారిస్తున్నారు. వివాహితురాలైన ఈమె డబ్బు కోసం ఎందుకు అడ్డదారులు తొక్కింది? ఆమె భర్త ఏం చేస్తారు? అసలు చోరీల వెనుక ఉన్న కహాని ఏంటి అనేది పోలీసులు లాగుతున్నారు.